హలో అండి. కారపూస చూస్తుంటేనే నోరూరుతోంది కదా! పిల్లలకి ఈవినింగ్ తినడానికి పర్ఫెక్ట్ స్నాక్. ఇది నా ఫ్రెండ్ జ్యోతి చేసింది. తను కారపూస చాలా చాలా టేస్టీగా చేస్తుంది. చాలా క్రిస్ప్‌గా ఉంటాయి. అందుకే ఆ రెసిపీని మీకోసం ఈరోజు షేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక పావు కేజీ మినపప్పు తీసుకుని, దాన్ని సిమ్‌లో పెట్టి ముందు దోరగా వేయించుకుని, పావు కేజీ మినపప్పుకి కేజీ బియ్యం దీన్ని పిండి మరలో మరపట్టించేసి పెట్టుకున్నాము. తర్వాత సన్నకార పూస కాబట్టి దీనిలో వేసే వాము, జీలకర్ర, అలాగే నువ్వులు ఇవన్నీ అలాగే వేస్తే సన్నకార పూస గిద్దల్లో నుంచి దిగదు. అందుకనే వీటన్నిటిని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాము. నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని ఆ పొడిని మనం పిండి మరలో మరపట్టించుకున్న మినప్పప్పు బియ్యం పిండి ఉంది కదా, దానిలో వేసి కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యేలాగా పిండిని కలిపేసుకుని దీన్ని మనం ఇప్పుడు చక్రాల గిద్దెలో సన్నకార పూస గిద్దది పెట్టుకుని ఒత్తేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకుని, అంటే ఇది మరీ సిమ్లో పెడితే కూడా ఆయిల్ లాగేస్తుంది, అలా అని హైలో పెడితే కూడా సరిగ్గా ఉండదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవచ్చు. కొంచెం పెద్ద బాండి అయితే హైలో కూడా పెట్టుకుని వేయించుకోవచ్చు. తొందరగా వేగిపోతాయి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే మనం చక్రాల్లాగా, లావు చక్రాల్లాగా వేసుకుంటే కనుక నువ్వులు, వాము, జీలకర్ర వాటిని మిక్సీ పట్టకుండానే వేసుకోవచ్చు. ఆకు పకోడీ, సన్నకార పూస ఇలాంటి వాటిల్లో అయితే ఒక్కొక్కసారి అవి దిగకుండా అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టుకుని బరగ్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్ప్గా, ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.